నేటి రోజుల్లో రహదారులు రాష్ట్ర అభివృద్ధికి చాలా కీలకం. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాట్ హోల్ ఫ్రీ రోడ్స్ కార్యక్రమం కింద రాష్ట్రంలోని రోడ్ల మరమ్మతులకు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ సుమారు 826 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. గతుకుల రోడ్ల వల్ల వాహనాల రిపేర్లు, దుమ్ము, ట్రాఫిక్ రాకపోకల్లో అంతరాయం, ఇలా గతంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజలకి గతుకుల రోడ్ల వల్ల ఎలాంటి సమస్యలు ఉండద్దని నవంబర్ 2న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా నిర్దేశించిన 20,058 కిలోమీటర్లలో 19,080 కిలోమీటర్లు అంటే దాదాపు 95% రహదారులు కేవలం 3 నెలల వ్యవధిలోనే పూర్తి అయ్యాయి. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మంజూరైన 4,300 కిలోమీటర్ల సీసీ రోడ్లలో ఇప్పటికే 3,000 కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తయ్యాయి. మరో 1,300 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం తుది దశలో ఉంది. ఇప్పటికే మరమ్మతులు చేసిన రోడ్లు వినియోగిస్తున్న ప్రజలు, వాహనదారులు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తున్నారు. ఒకప్పుడు మనం చిన్న చిన్న బైకుల మీద, సైకిల్ మీద పడిపోయి దెబ్బలు తగిలిన చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ప్రతి రోడ్డు కూడా బాగుంది కదండి. రానున్న సంవత్సర కాలంలో జిల్లా ప్రధాన కేంద్రాల నుండి మండల ప్రధాన కేంద్రాల వరకు మరియు మండల ప్రధాన కేంద్రాల మధ్య 2 వరుసల రహదారి అనుసంధాన పనులు చేపడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పాట్ హోల్ ఫ్రీ రోడ్ కార్యక్రమం ప్రజల రవాణా అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా రాష్ట్రంలో అభివృద్ధి వేగాన్ని మరింతగా పెంచుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఉండాలనేది మనందరి అభిమతం కావాలి.